సినిమాల్లో సీరియల్స్లో వింటుంటాం కదా, ఇప్పుడు రియల్గా ఎక్స్పీరియన్స్ చేస్తే తెలుస్తుంది అనమాట. అవన్నీ నంది హిల్స్కి వచ్చేయండి, అన్నీ చూసేద్దాం. నేల మీద ఉన్న హెవెన్. గుడ్ మార్నింగ్ వ్యూవర్స్. ఇప్పుడు నేను నంది హిల్స్లో ఉన్నాను. అసలు ఈ ఫాగ్ ఏంటో నేను ఎప్పుడు చూడలేదండి. 2 years బెంగళూరులో ఉంటే ఫస్ట్ టైం ఇంత ఫాగ్ చూస్తున్నాను. ఇంకా పైకి వెళ్ళలేదు. స్టార్టింగ్ మనం చూస్తున్నారు కదా ట్రాఫిక్ ఎంత ఉందో. కార్లు ఫుల్ రష్ ఉంది ఈరోజు. వీకెండ్లో ఇంకెలా ఉంటుందో, ఫుల్ ఫాగ్ ఉంది. నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంది. పైకి వెళ్తే ఎలా ఉంటుందో చూడాలని ఎగ్జైట్మెంట్ కూడా ఉంది. ఇంత ఫాగు ఇంత చూడనే లేదు నేను ఫస్ట్ టైం. వ్యూవర్స్ మీరు కూడా చూసేయాలి, ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాలి ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ని. మీరు చూడండి, స్టూడెంట్స్ అనుకుంటా వాళ్ళు ఎలా అరుస్తున్నారో, వాళ్ళ ఎగ్జైట్మెంటు, వాళ్ళ ఎంజాయ్. ఏమైనా కాలేజ్ లైఫ్ మళ్ళీ రాదు. వ్యూవర్స్ చూస్తున్నారు కదా ఏరియా ఎలా ఉందో. ఫుల్ ఫాగ్, ఎక్కడ చూసినా ఫాగు, ఎంజాయ్. వావ్, తప్పకుండా అందరూ ఎక్స్పీరియన్స్ చేయాలి. నేనైతే 2 years నుంచి ఇక్కడే ఉన్నా కూడా బెంగళూరులో ఇంత ఫాగ్ చూడలేదండి. ఫస్ట్ టైం ఇంత ఫాగ్. ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. మీరు కూడా నంది తప్పకుండా చూసేయండి. తెలిసి పైకి వెళ్దాం. పైకి ఎలా ఉంటుందో అక్కడ చూద్దాం. అందరూ సన్సెట్ చూడడానికి, సన్ రైజ్ చూడడానికి ఇక్కడ వస్తారు. అసలు ఇక్కడ సూర్యుడే కనిపించాలా లేడు, అంత ఫాగ్ ఉందండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం ఎంట్రన్స్లోకి వెళ్ళబోతున్నాం నంది హిల్స్. అదే ఆ ద్వారం కనిపిస్తుంది కదా, అదే ఎంట్రన్స్. స్టార్టింగ్ అక్కడి నుంచే స్టెప్స్ ఉంటుంది. మనం అక్కడి నుంచే లోపలికి వెళ్ళబోతున్నాం. వెళ్తున్నారు కదా కొంతమంది చూడండి. ఇప్పుడు నేను ఆ ప్లేస్ మీకు చూపిస్తాను, మీరు నాతో పాటు చూసేయండి వ్యూవర్స్. నేనైతే ఇంత ఎక్స్పీరియన్స్ అంతే. ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. ఓకే, ఇప్పుడే స్టార్ట్ అయ్యాము పైకి. మామూలు చలి లేదు ఇక్కడ, మామూలు ఎక్సైట్మెంట్, మామూలు ఎంజాయ్మెంట్ లేదు ఇక్కడ. యాక్చువల్లీ ప్లేస్ అంతా ఎలా ఉందో చూపిస్తా, బ్యాక్ కెమెరా పెట్టి చూడండి అందరూ. దిస్ ఈజ్ నంది హిల్స్ ఎంట్రన్స్. ఇక్కడ చూడండి ఫుల్ ఫాగ్. అక్కడంతా కార్ పార్కింగ్, ఫుల్ ఫాగ్. వావ్, మీరు కూడా ఎక్స్ప్లోర్ చేయలేదండి. 6 o'clock ఇలా ఉంటుంది నంది హిల్స్. ఇలా మంచు, ఈ చెట్లు, ఈ రోడ్డు, ఈ గాలి మీకు ఎక్కడ దొరుకుతుంది సిటీలో. ఇదంతా అస్సలు దొరకదు. సో వాళ్ళందరూ స్టూడెంట్స్ అనుకుంటా. వాళ్ళ ఎంజాయ్మెంట్ అయితే మామూలుగా లేదు వ్యూవర్స్. మామూలుగా చూడు వాళ్ళు ఎలా అరుస్తున్నారంటే, ఫస్ట్ టైం అనుకుంటా, పైగా స్టూడెంట్స్ అనుకుంటా. వాళ్ళ ఎంజాయ్. ఏమైనా కాలేజ్ లైఫ్ మళ్ళీ రాదు కదా వ్యూవర్స్. చూస్తున్నారు కదా ఇదంతా, ఎక్కడ చూసినా మనుషులు కూడా కనిపించట్లేదు ఫుల్గా. అసలు ఇటు సైడ్ అంతా ఫుల్ గ్రీనరీ, ఇటు సైడ్ అంతా ఫాగ్. కొండ పైన మనం ఉన్నాం. వచ్చేయండి చూడండి, మనుషులు ఉన్నారు. మీకు ఏమైనా కనిపిస్తున్నారా? అస్సలు కనిపించట్లేదు కదా, అంత ఫాగ్ అని. చూడండి అసలు ఇక్కడ ముట్టుకున్నట్టే ఉంది, మేఘాన్ని, ఆకాశాన్ని ముట్టుకున్నట్టే ఉంది. ఆ ఫీలింగ్ నేను మాటల్లో చెప్పడానికి కావట్లేదు వ్యూవర్స్. మీరు ఖచ్చితంగా రావాలి, ఖచ్చితంగా నంది హిల్స్ని విజిట్ చేయాలి. ఇటు సైడ్ చూడండి, వావ్, ఆ వ్యూ చూడండి ఎంత బాగుందో. చూస్తున్నారు కదా, రియల్లీ ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. నేను డ్రీమ్లో చూశాను ఇది, రీల్స్లో చూశాను ఇది, ఇప్పుడు రియల్ లైఫ్లో ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఫాగ్ ఒక్కటే ఉండేది, ఇప్పుడు ఫాగ్తో పాటు రెయిన్ కూడా ఉంది. రండి మీకు చూసాక. ఇంత ఫాగ్, ఇన్ని చెట్ల మధ్య, ఇలాంటి ఒక వెదర్లో కూడా మనం పీస్ఫుల్గా కూర్చోడానికి ఎంత పీస్ఫుల్ ఏరియాలో చూడండి. ఇంత చిన్న భూమి మీద హెవెన్ లానే ఉన్న ఏరియాలో ఎంత బాగుందో చూడండి కూర్చోడానికి. వ్యూవర్స్ రెడీగా ఉన్నారా? మీరు కూడా నాతో పాటు చూసేయడానికి అయితే వచ్చేయండి నంది హిల్స్. ఆ ప్లేస్ ఇంత కొండ మీద ఎంత అద్భుతమైన కళ అంటే, అసలు చూడండి టెంపుల్ కనిపిస్తుందా, అది ఆంజనేయ స్వామి గుడి. అక్కడ ఉండేది శివాలయం కనిపిస్తుందా, దగ్గరికి వెళ్ళి తీసుకెళ్తాను ఆగండి. అలాగే చూస్తూ ఉండండి మీ నెల్లూరు అమ్మాయిని. ఈ వీడియో చూసే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే మీ నెల్లూరు అమ్మాయిని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఈ టెంపుల్ వచ్చేసి మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. నేను చూపిస్తాను. ఓకే, కనిపిస్తుందా ఇక్కడ
అదేనండి ఆంజనేయ స్వామి టెంపుల్. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకెళ్తే, ఇక్కడ నుంచి ఇలా పైకి వెళ్తే కొంచెం 2 అడుగులు ఇక్కడే మన పక్కనే శివాలయం ఉంటుందండి. కనిపిస్తుంది కదా నంది కనిపిస్తుంది కదా, ఇది శివాలయం అండి. ఇంత పొద్దున్నే కాబట్టి క్లోజ్ చేస్తున్నారు, ఇంకాస్త సూర్యుడు వచ్చాక ఓపెన్ చేస్తారండి ఇది. ఇంకొంచెం పైకి వెళ్తే మనకు అక్కడ ఒక టెంపుల్ ఉందండి, అది అమ్మవారి టెంపుల్. చూస్తున్నారు కదా, ఇదంతా కొండ ఏరియా. ఈ నంది హిల్స్ ఎన్నిసార్లు చూడాలనిపించినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే ప్లేస్. ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్కలా ఉంటుంది. ఇప్పుడు మాన్సూన్ కదా, ఎండింగు, సో మొత్తం మంచుతో కప్పబడిపోయింది. ఎంత బాగుందో చూడండి. చెప్పాను కదా ఇక్కడ ఒక అమ్మవారి గుడి ఉందని, ఆ గుడి అండి ఇది. ఇంతకుముందు ఇది ప్లేస్ అంతా ఇలా లేదు, ఇప్పుడు రీకన్స్ట్రక్షన్ చేసి మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు గుళ్ళు కూడా. సో చూడండి, నేను పైకి వచ్చాను ఇప్పుడు. కొండ మీద నుంచి చూడండి కిందకి ఎలా ఉందో. మనుషులు కనిపించట్లేదు కదా, అలా ఉంది ఫాగ్. మరి ఫుల్ అంటే ఫుల్ కనిపిస్తుంది కదండి. వ్యూవర్స్, మీరు తప్పకుండా చూడాల్సిన ప్లేస్ బెంగళూరులో, తక్కువ బడ్జెట్లో అద్భుతంగా ఉండే ప్లేస్ ఏంటంటే ఫస్ట్ బెంగళూరు దగ్గర నంది హిల్సే. మీరు ఎవరైనా ముందే చూస్తుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను చెప్పాను కదా వ్యూవర్స్, పైన ఒక టెంపుల్ ఉందని, ఆ టెంపుల్ లోపలికే ఇప్పుడు మనం వెళ్తున్నాం. ఇది ఎంట్రన్స్. ఇక్కడ కొండ కింద ఉండే పల్లెటూర్లన్నీ ఇక్కడ దేవుడిని బాగా నమ్ముతారు. అందుకే ఇక్కడ కొండ మీద ఎలాంటి ప్రమాదాలు ఎలాంటి జరగకూడదని ఇక్కడ అమ్మవారిని నెలకొల్పారు. ఇక్కడ ఉండే అమ్మవారి పేరు వచ్చేసి చూడండి, ఇది గుడి చుట్టూ ఇది అంతా ఆలయ ప్రాంగణం ఇలా నిర్మించింది. సింపుల్గానే ఉంటుంది, బట్ పవర్ఫుల్ అమ్మవారు. ఇక్కడున్న అమ్మవారి పేరు కళ్యాణీదేవి. ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రజెంట్ అయితే టెంపుల్ అంతా క్లోజ్లో ఉంది. పొద్దున్నే మనం వచ్చాం కాబట్టి, సో మనం ఇలా కూడా వెళ్ళొచ్చండి. నేను చెప్పాను కదండి, పైన ఒక దేవాలయం ఉందని, శివాలయం. అక్కడ అమ్మవారి పేరు వచ్చేసి కళ్యాణీదేవి. ఇక్కడ శివాలయం ఉంది చూడండి, కనిపిస్తుంది కదా. ఇదంతా ఇలా నిర్మించబడింది. చూడండి ఎంత బాగా నిర్మించారో. శివాలయం చూసాం కదండి, పైన కళ్యాణీదేవి అని చెప్పారు కదా. మనం ఇలా కళ్యాణి దేవాలయంలోకి ఇలా ఎంటర్ అవుతాము. ఇలా వెళ్తూ ఇలా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకి అమ్మవారు కనిపిస్తారు. ఇక్కడ ఈవిడ చాలా ఫేమస్ అంట. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న పల్లెల వాళ్ళందరూ అంటారు ఈ కళ్యాణీదేవి ఇక్కడ ఫేమస్ అని. ఆవిడని శిలా రూపంలో ప్రతిష్ఠించారు ఇక్కడ. చూడండి, మీరు చూసారు కదండి. లోపల ఏదో ఒక స్పెషల్ ప్లేస్ ఉందని మన పూజారి గారు చెప్పారు. మనం ఏంటో చూద్దాం, వచ్చేయండి చూసేది. ఇలా లోపలికి ఇది కోనేరు. ఇక్కడ వాళ్ళు కర్ణాటక వాళ్ళు దీన్ని కళ్యాణి అంటారు. మన సైడ్ తెలుగు వాళ్ళు, మన ఆంధ్ర వాళ్ళందరూ వచ్చేసి ఇది కోనేరు అంటారు. ఈ కోనేరు స్పెషల్ ఏంటంటే ఈ వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్ అప్పట్లో రాజులు రాణులు దేవతలు ఇలాగే కోనేరుని కట్టించేవాళ్ళమాట, మనలాగా కాదు వాళ్ళప్పుడు. సో ఈ కోనేరు వాటర్తోనే వాళ్ళకి అభిషేకాలు కానీ స్నానాలు కానీ అన్నీ చేపించేవాళ్ళు. అందుకే ఆ రోజుల్లో ఈ నీళ్ళు మనం చాలా పుణ్యజలంగా భావిస్తాం. అందుకే ఈ కోనేరులు దేవాలయాల్లో మాత్రమే ఉంటాయన్నమాట. ఇలా దేవాలయాల్లో ఎందుకు మాత్రమే కోనేరులు ఉంటాయంటే, ఈ కోనేరులో ఉన్న నీరు మాత్రమే పుణ్యజలం. ఆ నీళ్ళని వాళ్ళకి అభిషేకాలకు మాత్రమే యూజ్ చేస్తారు కాబట్టి ఈ కోనేరుని గుడిలో మాత్రమే మనకు నిర్మిస్తారు, బయట ఎక్కడ నిర్మించరు. కింద ఈ ఏరియా అంతా చూపించాను కదా, పైకి వెళ్ళాం రండి, పైన ఎలా ఉంటుందో చూద్దాం. వ్యూవర్స్, రియల్లీ ఇట్స్ అమేజింగ్ ప్లేస్. చూడండి, ఇక్కడ నుంచి ఏరియా ఇలా పైకి ఎక్కమంటే ఈ చుట్టూ ఎటు చూసినా మనం పీస్ఫుల్గా కూర్చునే ప్లేసెస్, చుట్టూ ఉన్న చెట్లు, మధ్యలో అక్కడక్కడ మెల్లగా పడే రెయిన్, అక్కడక్కడ మంచు ఫుల్గా ఎంత బాగుందంటే తప్పకుండా మనం ఇక్కడ ఫోటోషూట్స్కి అయితే సూపర్ ఉంటుంది నంది హిల్స్. ఫోటోషూట్స్ కానీ చూడడానికి కానీ పీస్ఫుల్ ఏరియా కానీ ఇంతకన్నా హెవెన్ ఎక్కడ ఉంటుంది గాయస్ చెప్పండి. మీరు కూడా వచ్చేయండి నంది హిల్స్కి. ఈ వ్యూ పాయింట్ నంది హిల్స్లో మామూలుగా అయితే ఇక్కడ మాన్సూన్కి ముందు వచ్చామనుకో సన్ రైజ్ ఇక్కడ నుంచి మనం చూస్తే అద్భుతంగా కనబడుతుంది. ఇది సన్ రైజ్ పాయింట్, లైక్ వ్యూ పాయింట్ అంటారు. కానీ ఇప్పుడు అంతా మంచు ఉంది కదా, ఇక్కడ సూర్యుడు కనిపించే ఛాన్సే లేదు.
సో మొత్తం క్లౌడ్స్తో ఫుల్గా కప్పేసి వచ్చింది. చూడండి జనాలు ఇంకా ఫుల్గా రష్ ఉంది. వీకెండ్స్లో అయితే ఇంకా మామూలు రష్ ఉండదు. నార్మల్ డేస్లో ఎప్పుడు జనాలు ఉంటారండి. సో ఇక్కడ నుంచి మనకి చూస్తే ఆ కొండ నుంచి వచ్చే సూర్యుడు సన్ రైజ్ చూడండి ఇంత కొండ మీద ఐస్ క్రీమ్ అన్నీ ఉంటాయండి. ఐస్ క్రీమ్ ఉంటారు కదా, ఐస్ క్రీమ్ కాఫీ కాఫీ వేడిగా తీసుకుని తాగితే అద్భుతంగా ఉంటుంది వ్యూవర్స్. మీరు కూడా వెదర్లో ఎవరైనా టీ తాగుతారు. కూల్ వెదర్లో ఐస్ క్రీమ్ కానీ సూపర్ సో బ్లాక్ ఐస్ క్రీమ్ టేస్ట్ చేస్తున్నాను వ్యూవర్స్. కూల్ వెదర్లో కాఫీ వచ్చి కొండ మీద ఐస్ క్రీమ్ ఆ మజాని చూడండి. అంతా కంప్లీట్ చేశాను. పొద్దున్నే 5:30 స్టార్ట్ అయితే ఇప్పటికి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడే మేఘాలు కాస్త నాకు వెళ్ళిపోయాయి. నేను డీటెయిల్స్ మొత్తం మీ నంది హిల్స్ గురించి అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఫుల్ అని పెడతానండి. ప్రతి ఒక్కరూ అందరూ వచ్చి నంది హిల్స్ చూడాలి. బెంగళూరులో మనకు తక్కువ బడ్జెట్లో దొరికే అద్భుతమైన ట్రిప్ అండి. డోంట్ మిస్ గైస్. సో ప్రతి ఒక్కరు మిస్ కాకుండా వచ్చేసేసి దానికంటే ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ నెల్లూరు అమ్మాయి.